వేల ఉదయగిరిలో ఉమ్మడి అభ్యర్థి అయిన కాకల సురేష్ ఇంటింట ప్రచారం చేస్తూ యూనియన్ రోడ్ సినిమా హాల్ సెంటర్ దేవదాలకట్ట జులాబాయ్ వీధి గొల్లపాలెం ఎస్టీ కాలనీలో పర్యటించి కాకల సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని తాగునీరు ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. మన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి 50 ప్రతి 100 కడపలకు ఒక్కొక్క వాటర్ ప్లాంట్ రెడీ చేసి మీ అందరికీ నీటి కొరత లేకుండా చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. మంచి పరిశ్రమలు తీసుకుని వచ్చి ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. నా ఫస్ట్ స్టోర్ సిబిఎన్ సార్కే వెరీ గుడ్ అమ్మా, సూపర్. అందరికీ నమస్కారం. షేక్ అమీర్ భాయ్ కరెక్ట్గా చెప్పాను, షేక్ సంగాని భాయ్ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ నమ్మకంతో పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బహుత్ శుక్రియా భాయ్, బహుత్ శుక్రియా అమ్మ. ఒకటి ఆలోచించండి. ఆడపడుచులు చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, వేదిక మీద నాయకులకు కూడా అందరికీ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అమ్మ ఒకటే ఒక్క విషయం ఆలోచించండి అమ్మ. నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీ అభ్యర్థిగా కానీ దయచేసి ఎవరు కరెక్ట్ అనేది చూసుకొని, మీకు 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చేది ఓటు హక్కు మీరు పెట్టుకునేది ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి. దానికి ఒకటే ఆలోచన చేయండి అమ్మా. పైన చెప్పే కార్యక్రమాలు ఏదైతే నమ్మమాకండి. పైన బీజేపీ పార్టీ అని ఏదేదో పనికిమాలిన మాటలు చెప్తా ఉంటారు. మీకు కావాల్సింది పైన బీజేపీ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఉందా కాదు. మనకు ఉదయగిరి నియోజకవర్గంలో మీ కుటుంబం బాగుందా, మీ పిల్లలు బాగున్నారనేది ఆలోచించేయండి. ఆ మోసం మాటలని నమ్మారంటే మళ్ళీ మోసపోతారు. మీరు దెబ్బతింటాం, అందరం దెబ్బతింటాం. మీరు కానీ నమ్మారంటే అందరం దెబ్బతింటాం. మీ కుటుంబం, మీ పిల్లల భవిష్యత్తు, తాగేదానికి నీళ్లు ఉన్నాయా? మన కుటుంబం ఒక గది నుంచి 4 గదులకు ఎలా మారాలి? మనం ఒక గదిలో 10 మంది ఉన్నాం. మన భవిష్యత్తు ఏంటనేది ఆలోచన చేసుకోవాలి. అక్కడెక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందని చెప్పి కనీసం వాటి గురించి ఆలోచించేమాకండమ్మా. ఏ రోజు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ బాబు గారు కానీ ఏ రోజున కూడా మన ముస్లిం మైనారిటీ సోదరి మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టిన ఒక్క ఇన్సిడెంట్ లేదు. కానీ 5 ఏళ్లలో బోలెడు ఉన్నాయి చెప్పుకోవాలంటే ఇన్సిడెంట్స్. మీరు వాటి గురించి ఆలోచన చేయమాకండి. సరైన నాయకుడిని, సరైన ఎమ్మెల్యే అభ్యర్థిని, సరైన ఎంపీ అవుతా ఉన్నారు. అలాగే ఉద్యోగాలు క్రియేట్ చేయబోతా ఉన్నాం. మాకు తెలిసిన ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడికి చిన్న పరిశ్రమ అవ్వచ్చు, పెద్ద పరిశ్రమ అవ్వచ్చు, టూరిజం డెవలప్ చేసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. ఎంత వీలైనంత మేరకు ఉద్యోగాలు క్రియేట్ చేసుకునే అవసరం ఉంది. సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఎంతో డెవలప్ అయింది. ఈ రోజున సోలార్కి సంబంధించి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు ఇక్కడికి. మనకు బాగా వేడి ఉండే ప్రాంతం ఇది, మెట్ట ప్రాంతం, బోలెడంత భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. ఏ పరిశ్రమ అయినా కూడా మనం ఇచ్చి మనం తోడ్పాటుకాలు ఇస్తే వస్తుంది. ఒక్క చంద్రబాబు గారే అది చేయగలరు. చంద్రబాబు గారి నాయకత్వం ఉంటేనే ఆయన మిషనరీ కానీ 30 ఏళ్ళు ముందు ఆలోచన చేసి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. మీరు అనంతపురంలో ఒకసారి కియా గురించి ఏ విదేశాల్లో ఉన్నామా మన దేశంలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది. ఆ రకంగా కియా మోటార్స్ డెవలప్ అయింది. అటువంటి పరిశ్రమలు ఒక్కడ కూడా తీసుకురాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఉన్నదంతా అప్పులు చేసి అంత పట్టణంలోకి పంచడమే కానీ సంపద సృష్టించే మార్గం ఒక్కడ కూడా చూడలేదు. ఇవన్నీ ఆలోచన చేయండి. అలాగే మన ముస్లిం మైనారిటీ సోదరి మళ్ళకి కొన్ని పథకాలు ఈ మధ్య బాబు గారు చెప్పి ఉన్నారు. 50 ఏళ్ళు నిండిన ముస్లిం మైనారిటీ సోదరి మళ్ళకి పింఛన్ రాబోతా ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 4,000 రూపాయలు నెలకి పింఛన్ వస్తూ ఉంది మన గవర్నమెంట్ రాగానే. అలాగే మనం మసీదులకి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతా ఉన్నాం. నెలకి 5,000 రూపాయలు ఆర్థిక సాయం. అలాగే మీరు హజ్ యాత్రకు కానీ వెళ్తే 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఉంటుంది దాంట్లో. అలాగే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి చూస్తారు. మోసం మాటలని నమ్మమాకండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు. ఒకసారి మా ఇద్దరికి అవకాశం ఇచ్చి చూడండి. వారు కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వారికి నాకు అవకాశం ఇస్తే పెద్దలందరినీ దగ్గర పెట్టుకుని, మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, మన దగ్గర మేధావులు ఉన్నారు. చించరబాబు అని ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఇక్కడ గండిపాళెం ప్రాజెక్టు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చింది. ఒకసారి జోహార్ చించరామయ్య గారికి చెప్పండి, జోహార్. సో ఇటువంటి పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. మన వన్నేటి వెంకరెడ్డి కానీ మనంతా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. భయన గారు కాదు, షబ్బీర్ భాయ్ జోహార్ షబ్బీర్ భాయ్. సో షబ్బీర్ భాయ్ ఎంతో చేస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఎంతో మంది మేధావి వర్గం ఉంది. వాళ్ళందరితో కలుపుకొని నేను కూర్చొని సలహాలు తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది.
ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయాయో మనకు సమ్మర్ వచ్చే టైంకి ఈ వాటర్ బాధ లేకుండా చేస్తాం. అదొకటి ఆలోచన చేయండి. అలాగే మనం ఒకసారి మేనిఫెస్టో కూడా కంపేర్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఉన్న వైసీపీ మేనిఫెస్టో కానీ మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒకసారి చూసుకుంటే అందులో 3,000 రూపాయలు పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా 4,000 రావడం జరుగుతుంది. జూలై 1వ తేదీన 7,000 రూపాయలు అకౌంట్లో పడడం జరుగుతుంది. ప్రతి ఆడబిడ్డకి కూడా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా 1,500 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు లేదు. అది 1,500 తోటే మీ కుటుంబం గడుస్తుందని చెప్పడం లేదు నేను. కొంత వెసులుబాటు ఎంతో దేనికో దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. అలాగే మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతా ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం జరిగిందో చూశారు 5 ఏళ్లలో. మీకు ఇక్కడ కనీసం ఉదయగిరి నియోజకవర్గంలో 400 పైన గ్రామాలు ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ సమస్య, దౌర్భాగ్యమైన పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా ఈ రోజు కూడా మనకు తాగేదానికి నీళ్లు లేవంటే, కొన్ని ఊళ్ళలో అయితే ఎంత దారుణంగా ఉందంటే అడుగున ఎక్కడ నీళ్లు ఉంటే ఆ నీళ్లు వడబోసుకొని తాగే పరిస్థితి ఉంది. నేను స్వయంగా చూసే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏం చేస్తున్నారు. ఈ పోవాలి, ఇది మార్పు రావాలి. రేపు రాబోయే రోజుల్లో రియాజ్ భాయ్ చెప్పినట్టుగా 50 నుంచి 100 గడపలు ఉన్న ప్రతి చోట కూడా వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడాను. ఇద్దరం కలిసి ఎట్లాగైనా ఫండ్స్ తీసుకొచ్చి మేము ఈ 5 ఏళ్లలో ఈ 2 వాటర్ ప్లాంట్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.